నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రణ్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి కొనసాగుతున్న ముమ్మర దర్యాప్తులో సెన్సేషన్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. నటి బంగారం స్మగ్లింగ్ వెనుక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు హస్తం ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రణ్యారావు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జ్యువెలరీ బోటిక్ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. ఆ ఆభరణాలను ఓ రాజకీయ నాయకుడు తరపున కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ నగల ధరను ఎవరు చెల్లించారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసు గురించి కర్ణాటక ముఖ్యమంత్రి, న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో అధికారుల, రాజకీయ నాయకుల జోక్యం ఉందన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఇక రణ్యారావు స్మగ్లింగ్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాదిలో ఆమె దాదాపు 30 సార్లు దుబాయ్కి వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు గాను ఆమె 1,00,000 చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. అంటే ప్రతి ట్రిప్ కు దాదాపు 12 నుంచి 13 లక్షలు తీసుకునేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కాగా ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. తరచుగా దుబాయ్కి వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో ఆమె ఇంట్లో సోదాలు జరిపి 2 కోట్ల విలువైన ఆభరణాలు, 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో రణ్యారావు నుంచి 17.29 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేసినట్లు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. అయితే అక్రమ రవాణా చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేసినట్లు నటి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. రైట్, నటి రణ్యారావు కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, ఏంటి అప్డేట్స్? శంకరి, కన్నడ నటి రణ్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎయిర్పోర్ట్ లో డిఆర్ఐ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను పరిశీలించగా 14 కేజీలకు పైగా కూడా ఆమెను వద్ద నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ దిశగా కూడా ఆమెని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ తీసుకున్నారు. రిమాండ్ తీసుకున్న తర్వాత విచారణలో భాగంగా ఆమె ఇంటిని పరిశీలించగా అక్కడ కూడా కొన్ని బంగారు బిస్కెట్లు గానీ, ఆభరణాలు, నగదు, వీటినన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారు ఆభరణాలు ఎక్కడ కొనుగోలు చేసిందనే విషయాలు ఆరా తీయడంతో జ్యువెలరీ నుంచి కొనుగోలు చేశారని, దీనికి ఒక రాజకీయ నాయకుడు కూడా అమౌంట్ పే చేసినట్టుగా కూడా కనుగొనడంతో రాజకీయంగా కూడా ఇప్పుడు ఈ కేసు మలుపు జరిగింది. రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా విచారణలో వెలుగు చూస్తున్నాయి. దీంతో కన్నడ రాజకీయాల్లో కూడా ఒక రకమైన అలజడి అయితే సృష్టిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆమె ఏడాదిలో 30 సార్లు
దుబాయ్ నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్కి వెళ్ళి వస్తుండడంతో ఒకే రకమైన దుస్తులు ధరించడంతో డిఆర్ఐ అధికారులు ఆమెని అనుమానంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత కూడా ఆమె విచారణలో విషయాలన్నీ కూడా ఒక్కోటిగా కూడా వెలుగు చూస్తున్నాయి. ఆమె ప్రోటోకాల్ ఒక IPS అధికారి కూతురునంటూ చెప్పుకుంటూ ప్రోటోకాల్ లో ఆమె ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళడం కానీ రావడం కానీ జరుగుతున్నట్టుగా కూడా గుర్తించారు. ఏడాదిలో 30 సార్లుగా రావడంతో కూడా గతంలో వెళ్ళిన అన్ని సార్లు కూడా ఆమె బంగారు బిస్కెట్లను తీసుకొచ్చినట్టుగా కూడా అక్రమంగా తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కో ట్రిప్ కి ఆమె 12-13 లక్షల వరకు ఆమె సంపాదించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దిశగా కూడా మొత్తం పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమె 14 రోజులు రిమాండ్ లో ఉండడంతో ఈ వస్తున్న ఆధారాల మేరకు డిఆర్ఐ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ రుత్విక్.